హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇవాళ వీడియోలో మీరు మీ ఛానల్ నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మ్యాటర్ అంతా అర్థమవుతుంది. సో మనం ఛానల్ని ఎట్లా పెట్టుకోవాలి అండ్ మన ఛానల్ బ్రాండ్గా కాంట్రావాలంటే ఏం చేయాలి అనేది అంతా మీకు అర్థమవుతుంది. సో మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు అండ్ మనం ఎలా మన ఛానల్ని ఈజీగా రన్ చేసుకోవచ్చు అండ్ మన ఛానల్ని చూసింటారు కదా. సో వైరల్ అయినా అంటే మన ఛానల్ని వేరే వాళ్ళకి ఎలా మన ఛానల్ని అనేది సజెస్ట్ చేసేలా మనం చేసుకోవాలి. అండ్ మన ఛానల్ నేము సెర్చ్ చేస్తేనే మన ఛానల్ నేమో మనకు కనపడాలి. కొందరికి ఏమవుతుందంటే ఛానల్ సెర్చ్ చేస్తేనే వెంటనే నేమ్ కనరాదు. ఇప్పుడు వైటీ స్టూడియోలో సెట్టింగ్స్లు వేసుకోండి అని కొన్ని వందల వీడియోస్ వచ్చినాయి. ఆ సెట్టింగ్స్ ఎవరైతే వేసుకున్నారో ఒకసారి మీరు మీ ఛానల్ పేరు సెర్చ్ చేయండి. యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి మీ ఛానల్ పేరు. ఒకవేళ మీ ఛానల్ పేరు వచ్చిందా ఓకే, రాలేదంటే సో సింపుల్ ఏం లేదు, ఎవరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను కదా, ఈ టిక్స్ అయితే యూజ్ చేయండి. ఏదైతే ఉంటుందో అది రాని వాళ్ళు ఉంటారు కదా. సో మీ ఛానల్ సెర్చ్ చేసినా కూడా మీ ఛానల్ నేమ్ అనేది మీకు చూపించదు అనమాట. మీరే కాదు, మీ వ్యూవర్స్ ఎవరైనా కానీ ఒకవేళ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సో మీ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చింటుంది, సో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ కనరాదు. అప్పుడు ఎట్లా, మీ ఛానల్కి మళ్ళీ మీ సబ్స్క్రైబర్ని మిస్ చేసుకున్నట్లు కదా. సో అలాగే మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో అండ్ యూట్యూబ్లో ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని వీడియోస్ సెర్చ్ చేసి మరీ చూస్తుంటారు. సో సెర్చ్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేయాలి అండ్ మన వీడియోస్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, మన ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. అందుకే అనేది నేను మనం ఛానల్ నేమ్ అనేది చాలా యూనిక్గా పెట్టుకుంటే మనకు మ్యాటర్ ఏందనేది అర్థమవుతుంది. అండ్ ఛానల్లో విజిట్ చేసిన వాళ్ళు కూడా సో ఈ ఛానల్లో ఓన్లీ వీళ్ళు బ్లాగ్ వీడియోస్ చేస్తారు కాబట్టి సో వీళ్ళ బ్లాగ్ వీడియోస్ మాత్రమే బాగుంటాయి. సో వీళ్ళ ఛానల్ నేమ్ కూడా బాగుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సురేఖ ఫ్యాషన్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు. సో మీ ఛానల్ అయితే మీ ఛానల్ నేమ్ పెట్టుకోండి, కానీ అంత పెద్దగా పేరు సెర్చ్ చేయాలంటే కష్టము. కానీ ఆ ఛానల్ నేమ్ని మీరు షార్ట్ వర్డ్స్లో మీరు ఛానల్ నేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సురేఖ ఫ్యాషన్ అండ్ ట్రావెల్స్ అని చెప్పకుండా సో సురేఖ ఛానల్ పెట్టారంటే సో మీ ఛానల్ నేమ్ కూడా యూనిక్ ఉంటుంది. సో ఆల్రెడీ మీ సురేఖ ఛానల్ అని ఎవరన్నా వేరే ఛానల్స్ ఉంటే సో ఆ ఛానల్కి మీకు ఆ ఛానల్ నేమ్ అనేది మీకు యూట్యూబ్ మీకు హ్యాండిల్ ఇవ్వదన్నమాట. సో అలా కాకుండా యూనిక్గా మన నేమ్ సెర్చ్ చేయాలా అండ్ మన నేమ్ లాగా నేమ్స్ చాలా ఉంటాయి. కానీ మనం నేమ్ ఎలా సెర్చ్ చేయాలి అంటే మన నేమ్ ఎలా పెట్టుకోవాలి అంటే మన పేరు ఎలా పెడితే మనకు ఛానల్ హ్యాండిల్ అనేది ఈజీగా దొరుకుతుంది, ఈజీగా మనకు యూట్యూబ్ అనేది ఛానల్ హ్యాండిల్ ఇస్తుంది అనమాట. సో అలా హ్యాండిల్ అనేది మనం సెట్ చేసుకుందాం ఈ వీడియోలో. సో అలా హెడ్లో సెట్ చేయాలి. ఒక 3 ఆప్షన్స్ చెప్తాను. ఆప్షన్ నెంబర్ 1, మీరు మీ ఛానల్ నేమ్ యూనిక్గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, టెక్షా వైటీ ఉంది. సో నా ఛానల్ హ్యాండిల్ కూడా నాకు వచ్చేసింది, అంటే నా పేరుతో ఇంకొక పేరు లేదనమాట. సో ఈ ఛానల్ నేమ్ పైన ఇంకొక పేరు లేదు కాబట్టి సో యూనిక్ నేమ్ అనేది సో యూట్యూబ్ అనేది నాకు హ్యాండిల్ ఇచ్చేసింది. అలాగే మీ నేమ్కి మీకు హ్యాండిల్ కావాలి అని అంటే సో మీరు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ సురేఖ ఫ్యాషన్స్ అని అనకుండా సురేఖ ఫ్యాషన్ వ్లాగ్స్ అని పెట్టండి. ఇప్పుడు మీరు కలెక్షన్స్ చూపిస్తూ అంటున్నారు. సో మీరు కలెక్షన్ చూపించే వాళ్ళు చాలా ఈజీగా మీరు సురేఖ కలెక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సురేఖ షారీ రివ్యూస్ అని పెట్టుకోవచ్చు. బ్లాగింగ్ చేసే వాళ్ళంటే మీ పేరుతో సహా ఇప్పుడు సురేఖ బ్లాగింగ్స్, మీ ఛానల్ నేమ్ అండ్ మీ కేటగిరీ రెండు మిక్స్ అయ్యేలా చూసుకుంటే ఎవరైనా కానీ వ్యూవర్స్ సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది ఈజీగా వాళ్ళకి వెళ్తుంది అనమాట. యూట్యూబే మన వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది అండ్ మన ఛానల్ని పుష్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీ ఛానల్ అలా లేదు, మా ఛానల్ వ్యూవర్స్లోకి రాలేదు అండ్ మా ఛానల్లో సెర్చ్లోకి రాలేదు అని అంటే మేము ఎలా సెట్ చేయాలంటే సింపుల్గా ఏం లేదు, ప్రాసెస్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. సో మన అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ పేజెస్ అని ఉంటుంది. సో ఈ ఛానల్ పేజెస్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అని ఉంటుంది. సో వ్యూ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కస్టమైజేషన్ ఒక ఛానల్ ఉంటుంది. సో మన ఛానల్ రివ్యూ ఉంటుంది అనమాట. సో కస్టమైజేషన్ యువర్ ఛానల్ అని, సో మీ ఛానల్ అనేది కస్టమైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద ఒక సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే సింపుల్గా మనము డైరెక్ట్గా మన ఛానల్ యొక్క సెట్టింగ్లోకి వెళ్తాము. సో ఈ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో
ప్రతి ఒక్క క్రియేటర్స్ ఈరోజు రేపట్లో క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే సో మిమ్మల్ని మిస్లీడింగ్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో మీ ఛానల్ని డెడ్ అయ్యేలా అండ్ మీ ఛానల్ వైరల్ కాకుండా చూస్తున్నారు. సో ఈ సెట్టింగ్స్ ఒకసారి చేశారంటే ఎప్పుడు మార్చకండి. సో ఫ్యూచర్లో మీ వీడియోస్ అండ్ మీ ఛానల్ అనేది గ్రోత్లో ఉంటుంది. సో దీనికంటూ ఈ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఏం లేదు, ఇలా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మేము ఛానల్లో మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది బిగ్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్లో మీ ఛానల్ నేము అండ్ మీ ఛానల్ సంబంధించిన ఒక కేటగిరీ, అంటే మీరు ఎంటర్టైన్మెంట్ కాకపోతే బ్లాగింగ్ లేదంటే ఏదైనా సంథింగ్ చేస్తున్నారంటే ఒక 2 కీవర్డ్స్ ఇవ్వండి. సో ఈ ఛానల్ కీవర్డ్స్ అనేది సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము సెర్చ్లో సో మీ ఛానల్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ నేమ్ చూపించిందా, ఓకే మీ ఛానల్ సెర్చ్లో ఉందని అర్థం. సో మీ ఛానల్ నేమ్ సెర్చ్లో లేదు అని అంటే సింపుల్గా ఏం లేదు, ఇది సో మీ ఛానల్ నేమ్ ఏదైతే సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ టైపు ఛానల్ అని. సో ఇలా మనము ఈ ఛానల్ని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఛానల్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఛానల్ అనే ఒక ఆప్షన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళామంటే సో ఏవేవి ఛానల్స్ ఉన్నాయి, సో మీ ఛానల్ నేమ్తో సహా కొన్ని ఛానల్ నేమ్ అనేది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. సో ఇందులో మీ ఛానల్ నేమ్ ఉందంటే సో మీ ఛానల్ సెర్చ్లో వచ్చిందని. ఒకవేళ మీ ఛానల్ సెర్చ్లో రాలేదు, ఎలా సెట్ చేసిన తర్వాత కూడా అంటే సో 14 డేస్లో మీ ఛానల్ నేమ్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే 40 డేస్ అంటే మీకు 2 to 3 అంటే మీకు 24 అవర్స్లో మీ ఛానల్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే మనకి 14 డేస్ టైం అనేది ఇస్తుంది. సో అంతలోపలే మన ఛానల్ అనేది నేమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా మీరు ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. సో ఛానల్ నేమ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే సింపుల్గా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ నేను మీతో తెస్తూనే ఉన్నాను, షేర్ చేసుకుంటూనే ఉన్నాను. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.